ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ తుగ్లక్ రోడ్లోని సీఎం అధికారిక నివాసంలో ఫాక్స్కాన్ ప్రతినిధులతో చర్చలు జరిపారు. ఈ భేటీలో ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు సైతం పాల్గొన్నారు. ప్రయాణికులకు టీజీఎస్ఆర్టీసీ చక్కని శుభవార్త చెప్పింది. ఈ మేరకు బస్సులో డిజిటల్ పేమెంట్స్ అందుబాటులోకి తీసుకురాబోతుంది. శనివారం వేల్పూర్ ఎక్స్ రోడ్ వద్ద జరిగే రైతు నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రభుత్వం మహిళా సాధికారిక కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేస్తుంటే కేటీఆర్ మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని తాము ఖండిస్తున్నామని బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ అన్నారు. భీమ్గల్ శ్రీ సరస్వతి విద్యామందిర్లో సామూహిక వరలక్ష్మి వ్రత కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలో శుక్రవారం భారీ వర్షం కురిసింది. అరగంట పాటు ఏకధాటిగా పడడంతో రోడ్లు చెరువులను తలపించాయి. తెలంగాణ రాష్ట్ర మహిళలపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా రుద్రూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కేటీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు.